నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను కమ్ టు ద పాయింట్. ఈ రోజు మన కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో మనం మాట్లాడుకునే పాయింట్ ఏంటో తెలుసా? ఈ రోజు రెండు పాయింట్లు మాట్లాడుకోబోతున్నాం. ఏంటి అంటే బ్రహ్మంగారిలాగా భవిష్యత్తును చెప్పిన పవన్ కళ్యాణ్ గారికి కలియుగ లేకపోతే నవయుగ బ్రహ్మంగారు అనే బిరుదు ఇవ్వచ్చా అంటే భవిష్యత్తును ముందే చెప్పారు కాబట్టి ఇవ్వచ్చేమో అని అనుకోవచ్చు. ఇక రెండో పాయింట్, నిన్న అంబటి గారు మాట్లాడిన మాటల ద్వారా చెప్పుకోవచ్చు. పాపం అంబటి గారు కుంపటి రాజేయాలనుకున్నారు కానీ ఆ కుంపటిలో పడిపోయారు. ఇంకో విషయం ఏంటంటే మీరందరూ అంబటి గారికి థ్యాంక్స్ చెప్పండి అయ్యా, మిమ్మల్ని అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చారు. సో ఏ విధంగా ఏకతాటిపైకి తీసుకొచ్చారనే కదా. సో అందుకే ఈరోజు మన నవయుగ బ్రహ్మంగారి గురించి, అంబటి గారి కుంపటి గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడేసుకుందాం. అయితే మన నవయుగ బ్రహ్మంగారి గురించి మనం మాట్లాడుకోవాలి అంటే రెండు పాయింట్లు సింపుల్ గా చెప్పేస్తా. ఏమిటి అంటే 6 నెలల క్రితం చెప్పారు. ఏమని చెప్పారు? రాష్ట్రంలో ఏం జరగబోతోంది అంటే అరాచక శక్తులు వస్తాయి, అరాచకాలు సృష్టిస్తాయి, అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా అందరి ఓటమికి కారణమైన జనసేనని టార్గెట్ చేస్తారు కాబట్టి జనసేన వాళ్ళు కూడా టార్గెట్ అవుతారు కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి అంటూ ఆయన చెప్పారు. సేమ్ ఆయన చెప్పినట్టుగానే సంవత్సరం తర్వాత చేసే పాదయాత్రలను కూడా చెప్పుకుంటూ వచ్చారు. ఒక పాయింట్ ఏమని, నేను నెక్స్ట్ పాదయాత్ర చేస్తాను, ఆ పాదయాత్రలో అసలు మీతోనే ఉంటాను అన్నట్టుగా ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత మొదలుపెట్టే పాదయాత్ర అన్న దగ్గర నుంచి అప్పటి వరకు సైలెంట్గా ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సోషల్ మీడియాకు సంబంధించి రెచ్చిపోవటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే పాదయాత్ర అనే పేరు వచ్చిందో ఇక రెచ్చిపోవటం మొదలుపెట్టారు ఈ సోషల్ మీడియాలో నేను ఆ రెచ్చిపోయేది ఇంకెందులో రెచ్చిపోవా అన్నట్టుగా ఇంకొంతమంది కూడా వచ్చి మాట్లాడుతున్నారు. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అరాచక శక్తులు సమాజంలోకి వస్తాయి, అన్ని సృష్టిస్తాయి, బీ అలర్ట్ అని ఏ విధంగా చెప్పారో అది చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. నెక్స్ట్, ఇక మొన్న అరవ శ్రీధర్కు సంబంధించిన పర్సనల్ ఇష్యూకు సంబంధించిన ఇష్యూ కూడా జనసేన పార్టీ అని రోజుకొక వీడియో రిలీజ్ చేస్తూ జనసేన పరువు తీయటమే లక్ష్యంగా పెట్టుకొని టార్గెట్గా పెట్టుకొని పనిచేస్తున్నారు కదా. ఇది జరిగిద్ది, ఇదే జరుగుతుంది అనేది కరెక్ట్ గా చెప్పుకొచ్చారు మన పవన్ కళ్యాణ్ బ్రహ్మంగారు. అలాగే జరిగింది. నెక్స్ట్ ఇంకొక విషయం, దేనికైనా అంతం ఉంటుందేమో కానీ సీరియల్కి అంతం ఉండదు. అలాగే ఈ అరవ శ్రీధర్ విషయానికి సంబంధించి ఈ జనసేన పార్టీకి సంబంధించిన మాత్రం ప్రోపకాండలకి అయితే అంతం ఉండదు. సేమ్ ఇలా ఏదో ఒక విధంగా చెప్పుకుంటూనే వెళ్తున్నారు. దీనికైతే ఎండ్ పాయింట్ లేదు. ఇంకొంతమంది జనసేన నాయకులను కూడా ఇదే ట్రాప్లోకి లాగే పనిలో ఉన్నారట. కాబట్టి జనసేన వాళ్ళు దయచేసి ఇప్పటికైనా లైన్లోకి రండి, ఇప్పుడైనా అలర్ట్గా ఉండండి. ఆయన కష్టాన్ని దయచేసి మీరు బూడిదలో పోసిన పన్నీరు చేయకండి. ఒక్కొక్కళ్ళు మళ్ళీ వస్తున్నారు, ఇంకా లిస్టులో ఎవరో ఉన్నారట, కాబట్టి అలర్ట్గా ఉండండి ఆల్రెడీ చెప్తున్నారు మన బ్రహ్మంగారు. అయితే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు, ఆ పాయింట్ కూడా ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఇక మిగిలింది ఏంటంటే అంబటి, ఇందాక చెప్పాను కదా, అంబటి గారు మనకి ఎంత మేలు చేస్తున్నారు. పాపం తెలియకుండా చేస్తున్నారు, తెలిస్తే చేసేవాళ్ళు కాదు. యాక్చువల్గా అంబటి గారు ఏమనుకున్నారంటే మన ఇష్టం వచ్చినట్టు చేద్దాం, అసలు ఏం జరిగినా ఏం మాట్లాడినా అసలు మనకి ఎవరిని ఆపరు. పవన్ కళ్యాణ్ పనిలో పవన్ కళ్యాణ్ ఉన్నారు, చంద్రబాబు నాయుడు పనిలో చంద్రబాబు నాయుడు ఉన్నారు, ఇక మనం ఎన్నైనా మాట్లాడుకోవచ్చు. జోగి రమేష్ మాట్లాడితే ఏమన్నా అన్నారా? ఏమి అనలా. ఇంకొకరు మాట్లాడితే ఏమన్నా అన్నారా? ఏమి అనలా. ఆ అరవ శ్రీధర్కి సంబంధించిన ఇష్యూ మనమే చేసామన్న విషయం అందరికీ తెలిసినా కూడా ఏమైనా చేశారా? ఏం చేయలా. ఇక మనం మాత్రం రెచ్చిపోయి మాట్లాడితే ఏమైనా చేస్తారా అని అనుకున్నారు. కాకపోతే ఒక్క మాట బయటకు రాగానే ఎంతమంది వచ్చారో చూస్తారా బయటికి. అక్కడ టీడీపీ లేదు, జనసేన లేదు, కూటమి. టీడీపీ లేదు, జనసేన లేదు, కూటమిని మొత్తం ఏకతాటిపైకి తెచ్చారు. మొత్తం రాజకీయ విశ్లేషకులు కూడా అంబటి రాంబాబుని తప్పుపడుతున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అటు వైసీపీ వాళ్ళు కూడా అది నోరా లేకపోతే ఇంకేదైనానా అన్నట్టుగా డౌట్ అయితే ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అలాంటి మాటలు కనీసం ఒక పేపర్లో ఇంకేదైనా మాటలు రాయొచ్చేమో కానీ అలాంటి మాటలు అయితే రాయలేం. కాకపోతే ఆయన మాట్లాడింది తప్పు మాటలే కానీ థ్యాంక్స్ అయితే చెప్పాలబ్బా అంబటి రాంబాబు గారికి మాత్రం. ఖచ్చితంగా మీరందరూ కామెంట్ రూపంలో థ్యాంక్స్ చెప్పండి, కనీసం చూసి సంతోషిస్తారు. పాపం ఆయన చెయ్యాలనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. ఆయన కుంపటి ఎక్కడ పెట్టాలనుకున్నారు? కూటమిలో పెట్టారనుకుంటున్నారు. కాదు, వైఎస్ఆర్సీపీలోనే పెట్టుకున్నారు. ఉన్న చోట ఉండకుండా ఏమిరా బాలస్వామి, ఏమిరా నీకు చెప్పింది ఏమిరా, నువ్వు చేసింది ఏమిరా
ఏమైందిరా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాధపడుతున్నారట. నీకు అంత నోటి దురద ఏలరా బాలా అన్నట్టుగా ఫీల్ అవుతున్నారట. ఎందుకు అంటే అలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరు ఒప్పుకోరు కదా. అసలు కూటమి నేతల్లో సఖ్యత లేదు, టీడీపీ వాళ్ళలో సఖ్యత లేదు, ఎప్పుడు పోట్లాడుకుంటారు, ఒకళ్ళని తిట్టినా బయటికి రారు అన్నట్టుగా చాలా మంది విమర్శలు గుప్పించారుగా. ముఖ్యంగా ప్రతిపక్ష హోదా లేకపోయినా ఫీల్ అయిపోయే వాళ్ళు కూడా విమర్శించారుగా. ఇప్పుడు తెలిసిందా వాళ్ళందరూ తాటిపైకి వస్తే ఎలా ఉంటుంది అనేది, కూటమి నేతలందరూ తాటిపైకి వస్తే ఎలా ఉంటుందనేది చూశారు కదా. కాబట్టి ఇక నుంచి అయినా సరే దయచేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుండు అని చాలా మంది చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ పార్టీ వాళ్ళే, వాళ్ళ నాయకులే చెప్తున్నారు. బొత్స సత్యనారాయణ గారు ఏం చెప్పారు నిన్న మాట్లాడి, అయ్యింది ఏదో అయిపోయింది, తిరుమల తిరుపతి గురించి ఇప్పుడు మేము తప్పు చేసినా మీరు తప్పు చేసినా స్వామి వారికి చెడ్డ పేరు వెళ్తుంది, ప్రపంచవ్యాప్తంగా చెడ్డ పేరు వెళ్తుంది అనే మాట అయితే ఆయన వాడారు. ఇక నుంచి ఇది వదిలేయండి అంటూనే అంబటి రాంబాబు అరెస్టును ఖండిస్తున్నాం అంటూ కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. అసలు అక్కడ అరెస్టు లేని ఆలోచన కల్పించుకుని మీరే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అరెస్టు చేయకపోతే మిగతా వాళ్ళు ఊరుకునే తట్టుగా లేరు. ఎందుకంటే అలాంటి పదాలు వాడారనమాట. బొత్స సత్యనారాయణ గారే పాపం అర్థం అవ్వకపోయినా, ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం అవ్వకపోయినా అర్థవంతమైన మాటలైతే మాట్లాడారు. ఇప్పుడు మన పని లేదు, ఇప్పుడు మనం చేసేదేమి లేదు, ఎందుకు అనవసరమైన గొడవలు చంద్రబాబు నాయుడు గారు అంటూ ఆయన రిక్వెస్ట్ పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా చెప్పేది ఏంటి అంటే అంబటి రాంబాబు గారికి థ్యాంక్స్ చెప్పండి అందరూ. ఎందుకంటే ఎంత బలంగా ఉంది కూటమి అనేది, ఎంత బలంగా ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, 15 ఏళ్ళు ఇవ్వండి 15 ఏళ్ళు ఇవ్వండి అని అన్నారు కదా. కుంపటి పెడదాం అనుకున్నారు కదా, కుంపటి కుదరలే, 15 ఏళ్ళు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి అన్నట్టుగా నిన్న ఒక్క సంఘటన చెప్పుకోవచ్చబ్బా. కుంపటి పెట్టాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇక 15 ఏళ్ల వరకు మనకు డౌట్ లేదు. విజయసాయి రెడ్డి అన్న మాటలు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. కూటమి ఉన్నంత వరకు అధికారం రాదు, అధికారం నిల్లు అన్నారు. షర్మిల గారు కూడా అన్నారు, అరే కూటమి ఉన్నంత వరకు అధికారం రాదు అని. ప్రతి ఒక్కళ్ళ నోట ఇదే మాట. ఇటువంటి టైంలో అంబటి రాంబాబు గారు కూటమికి ఇంకొక బూస్ట్ ఇచ్చారు. బూస్టు, హార్లిక్స్, ఇక ఏం కావాలంటే అది ఇచ్చేసారనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన మాట ఏమిటి అంటే 15 ఏళ్ళు ఖచ్చితంగా కూటమికే అంకితం. ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుందా అంటే ఎస్, వీళ్ళుంటే ఖచ్చితంగా వెళుతుంది. ఈ విధంగా ఒకే తాటిపై ఉంటే ఖచ్చితంగా వెళుతుందని అయితే చెప్పుకోవచ్చు. సో ఇది ఈనాటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమం. మళ్ళీ రేపటి కమ్ టు ద పాయింట్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.